మళ్ళీ చెప్తున్నట్టు ఒక తెలుగు అమ్మాయిగా ఒక మంచి తెలుగు సినిమా మన తెలుగు వాళ్ళతో చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ మధ్య కాలంలో ఒక అమ్మాయికి ఇంత ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్, ఇంత లెంత్ ఉన్న క్యారెక్టర్ అండ్ ఇంత పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ నాకు రావడం నిజంగా నా అదృష్టం. ఓకే మేడం, ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే ఏం చూపించబోతుంది అంటే? సో నా క్యారెక్టర్ పేరు నివి. మన ఇంట్లో అమ్మాయిలాగా చాలా సరదాగా చాలా అల్లరిగా ఉండే అమ్మాయి, కానీ ఆ అమ్మాయి క్యారెక్టర్లు కూడా చాలా షేడ్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ సినిమా ఇట్స్ డెఫినెట్లీ లవ్ స్టోరీ కాబట్టి లవ్ స్టోరీలో ఉండే సరదా, లవ్ స్టోరీలో ఉండే ప్రేమ, దాంతోపాటు దాంట్లో ఉండే బరువుని కూడా ఈ సినిమాలో చాలా మంచిగా చూపించారు. సో చాలా షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అనమాట. అంటే ప్రతి పాటలో నేను ఒక్కొక్కలాగా ఉంటూ ఉంటాను. సో ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి అసలు సంబంధమే ఉండదు. క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంటుంది, ఎమోషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇట్స్ అ రోలర్ కోస్టర్ రైడ్ ఫర్ షూర్. సాంగ్స్ విషయానికి వస్తే చాలా బాగున్నాయి సాంగ్స్ అనేవి. సో మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించిన సాంగ్ ఏంటి? అంటే మా సినిమాలో పాటలు ఏంటంటే దే గో విత్ ద ఫిల్మ్. అంటే ఎక్కడైతే మాటలు ఆగుతాయో మా సినిమాలో పాటలు అక్కడ మొదలవుతాయి. సో మాటల్లో చెప్పలేంది పాటల్లో చెప్తూ ఉంటాను అనమాట. సో ప్రతి పాట ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిలిం. అండ్ నాకు పర్సనలీ నచ్చిన సాంగ్ అయితే హోయిలా హోయిలా. అండ్ సెకండ్ హాఫ్లో ఇంకొక ఫీమేల్ సోలో ఉంటుంది, అది ఇంకా మేము రిలీజ్ చేయలేదు. దట్ సాంగ్ ఆల్సో. సో ఒక మూవీకి క్లైమాక్స్ అనేది హార్ట్ అనమాట. సో ఈ మూవీకి క్లైమాక్స్ అనేది ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ అండి. అంటే లాస్ట్ 30 minutes, లాస్ట్ 40 minutes అసలు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ క్లైమాక్స్ టు షూట్. అంటే షూట్ లెవెల్లోనే కొంచెం ఛాలెంజెస్ మాకు చాలా ఉన్నాయి. బోత్ క్రియేటివ్లీ అండ్ షూటింగ్ పరంగా చూసుకుంటే కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెసే. అది ఎలా అచీవ్ చేస్తామని మాకు ఉంటుంది. ఎందుకంటే కాన్వర్జేషన్స్ ఒక పక్కన బరువుగా ఉంటాయి, ఒక పక్కన టెక్నికలీ వీ హ్యావ్ టు బీ స్ట్రాంగ్. బట్ ఎవ్రీథింగ్ కేమ్ టుగెదర్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నేను అదే ఇందాక చెప్పినట్టు ఇట్స్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్. సో గౌరీప్రియ గారు అంటే చాలా లవ్ రిలేటెడ్ మూవీస్ చేశారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లవ్ రిలేటెడ్ మూవీ. సో ఇందులో ఏమైనా డిఫరెన్సెస్ని మీరు చూసారా? ఖచ్చితంగా అండి. అంటే ఈ సినిమా నేను ఇందాక చెప్పినట్టు ఇంతకుముందు నేను చేసిన పాత్రలకి ఈ పాత్రకి అయితే సంబంధం లేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను మ్యాడ్ చేశాను, అదొక ఫన్ ఫిల్మ్. లవర్ చేశాను తమిళ్లో, అదొక డిఫరెంట్ లవ్లో ఒక డిఫరెంట్ టాపిక్ని టచ్ చేసే సినిమా. బట్ దీంట్లో వీ హ్యావ్ అ వెరీ డిఫరెంట్ అప్రోచ్ టువర్డ్స్ లవ్. అండ్ దీంట్లో ఉండే ట్విస్ట్స్ అండ్ టర్న్స్ వల్ల సినిమా ఒక దగ్గరికి వెళ్తుంది. ఓకే మేడం, ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ అని పేరు పెట్టారు కాబట్టి చెన్నైకి దీనికి సంబంధం ఉంటుంది? డెఫినెట్లీ అండి. అంటే ఒక లొకేషన్లో ఒక స్టోరీని సెటప్ చేయడం వల్ల ఆ లొకేషన్కున్న టోన్ కానీ, ఆ లొకేషన్కున్న బ్యూటీ కానీ, ఆ సోల్ కానీ డెఫినెట్లీ ఈ కథకు యాడ్ అవుతుంది. ఇప్పుడు మనం చాలా సినిమాలు చూసుకుంటే ప్రేమలు అనేది యాక్చువల్లీ ఇట్స్ మలయాళం సినిమా, బట్ దాన్ని హైదరాబాద్లో సెటప్ చేయడం వల్ల దానికి ఒక అందం వచ్చింది. సో వేరే ప్రదేశంలో ఉండే వాళ్ళు ఇంకొక ఊరిలో ఉంటే వాళ్ళకుండే ఛాలెంజెస్ ఏంటి అండ్ వాళ్ళకుండే ఎన్కౌంటర్స్ ఏంటి అని అక్కడక్కడ సినిమాలో తమిళ్లో మాట్లాడుతుంటారు, తమిళ్ రెఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ దే ఆల్వేస్ యాడ్ బ్యూటీ టు ద స్టోరీ. సో గౌరీప్రియ గారు అంటే ఓన్లీ లవ్ ఓరియంటెడ్ సెట్ చేస్తారు? అస్సలు కాదండి, నేను అన్ని జానరాస్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉన్నాను. ఫేవరెట్ జోనర్ ఏంటి? ప్రస్తుతానికైతే లవ్ స్టోరీనే. ఎందుకంటే గత కొన్ని రోజులుగా వీ ఆల్వేస్ లైక్ వీ ఫుల్లీ బీన్ ఇన్ చెన్నై లవ్ స్టోరీ కాబట్టి ఫార్ నవ్ ఐఎమ్ ఇన్ లవ్ స్టోరీ జోన్. బట్ ఐ వుడ్ లవ్ టు ఎక్స్ప్లోర్ డిఫరెంట్ జానరాస్. యాక్చువల్గా మీరు సాంగ్స్ చాలా బాగా పాడతారని అయితే విన్నాము. ఇప్పుడు దయచేసి నన్ను పాడు. లైన్స్ మై థ్రోట్ ఇస్ రియలీ నాట్ వెల్. మాట్లాడి గొంతు పోయింది, ప్లీజ్ ఏమనుకోకండి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కింద సూపర్ హిట్ అవుతూ ఉంటాయి కదా, మరి చెన్నై లవ్ స్టోరీ తమిళ్లో కూడా హిట్ అవుతుందంటారా? మీకు ఆల్రెడీ తమిళ్లో మంచి క్రేజ్ ఉంది కదా. డెఫినెట్లీ అండి, బట్ తమిళ్లో వస్తుందా లేదా అని దట్స్ ఫర్ ద మేకర్స్ టు డిసైడ్. బట్ నాకు చెన్నైకి తమిళ్కి ఏదో లింక్ అయితే ఉంది. ఎందుకంటే నేను మోడర్న్ లవ్ చెన్నై అని ఒక వెబ్ సిరీస్ చేశాను తమిళ్లో, అని ఇప్పుడు చేస్తున్న తెలుగు సినిమాకి కూడా పేరు చెన్నై లవ్ స్టోరీ అని ఉంది. సో నాకు తమిళ్కి చెన్నైకి ఏదో పూర్వజన్మ కనెక్షన్ ఉందనేది నా ఫీలింగ్. ఇప్పటివరకు చాలా లవ్ స్టోరీస్ చూసాం. చెన్నై లవ్ స్టోరీలో యూనిక్ పాయింట్ మీకు ఎక్సైట్ చేసిన అది జూలై 24th మీరు చూడాలండి. ఎందుకంటే నేను ఎలా అయితే ఎక్సైట్ అయ్యానో మీరు కూడా ఖచ్చితంగా ఎక్సైట్ అవుతారు. ఎలా కనెక్ట్ అవుతారు చెన్నై లవ్ స్టోరీ? డెఫినెట్లీ అండి. అంటే ఈ కాలంలో ప్రేమ డెఫినేషన్ అనేది మారుతూ వస్తుంది. అంటే మనకు 90sలో లవ్ వేరు, ఎర్లీ 2000sలో వేరు, ఇప్పుడు ప్రేమ వేరు. డెఫినెట్లీ ఓన్లీ జెన్జీకా నేనైతే ఖచ్చితంగా చెప్పాను. ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. అంటే ప్రేమలో ఒక ప్యూరిటీ అనేది ఈ మధ్య కాలంలో మేబీ మిస్ అవుతుందని మనం అనుకోవచ్చు. సో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథని ఈ జనరేషన్ కూడా అందించాలనే సిచ్యువేషన్లోనే వీ గాట్ ది స్టోరీ. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. హీస్ అ వెరీ ఫన్ పర్సన్, వెరీ ఫన్ లవింగ్ పర్సన్, వెరీ గుడ్ కో యాక్టర్ టు వర్క్ విత్. సో ఐ హ్యాడ్ అ వెరీ నైస్ టైం. మీ సినిమాలో పాటలు అనేవి చాలా హైలైట్ అవుతున్నాయి. అసలు మణి శర్మ గారి పాటలు అంటే నార్మల్గా
అవును. అంటే ఇంకా రానున్న పాటలు ఎలా ఉంటాయి, ఇంకేమైనా ఎక్స్పెక్టేషన్? అంటే వెరీ క్రూషియల్ సిచ్యువేషన్స్లో వచ్చే పాటలు ఒకటో రెండో ఉన్నాయి, ఇంకా మా వాళ్ళు రిలీజ్ చేయలేదు. బట్ ఆల్బమ్ నేను అదే చెప్తాను కదండి, లవ్ స్టోరీస్కి మ్యూజిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిలిం. సో మణి శర్మ గారికి నేను పెద్ద ఫ్యాన్ని. నేను చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఆయన పాటలకు నేను ఎంత ఫ్యానో ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నేను అంతే ఫ్యాన్. సో మా టీం అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటారనమాట, ఆయన కొట్టిన బ్యాక్గ్రౌండ్ బీజిఎమ్స్ అలా వాళ్ళ ఫోన్లో ఉంటే సార్ ఈ సీన్కి ఇలా చేశారు అనగానే ఐ యూస్ టు గెట్ వెరీ ఎక్సైటెడ్. సో అవన్నీ మీతో పాటు నేను కూడా ఇంకా చూడలేదు, థియేటర్లో మీతో పాటు నేను కూడా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.